హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు కొన్ని మంచి రెసిపీస్‌తో మీ ముందుకొచ్చా అనమాట. సో, చాలామంది ఆడవాళ్ళు అట్లా జాబ్ చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ బాగా చాలా బిజీగా ఉంటారు. అండ్ దట్ సాయంత్రం వచ్చేసరికి బాగా నీరస పడిపోతూ ఉంటారు. మార్నింగ్ లేసేసరికి ఓపిక ఉండదనమాట. సో, అలాంటి వాళ్ళ కోసం మెయిన్‌గా మా వాసు, జెన్నీ వాళ్ళ కోసం చాలా కష్టపడుతుంటారు. ఈవినింగ్ వచ్చేసరికి టైర్డ్ అయిపోతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇలా మంచిగా డేని ప్లాన్ చేసుకోండి. చాలా హెల్తీగా ఉంటారనమాట. సో, ఏంటంటే మనం ఏం తిన్నాము, ఎంత తిన్నాము అనేది కాదండి. మనం ఏం తిన్నా కానీ ఎంత హెల్తీగా ఉన్నామనేది చాలా చాలా ముఖ్యమనమాట. అయితే ఇలా ఒకసారి మనం డైలీ ఫుడ్‌ని ఇలా చేంజ్ చేసుకొని చూడండి. మనం ఎంత వర్క్ చేసినా గానీ టైర్డ్ అయిపోకుండా, నీరస పడిపోకుండా ఉంటాం అనమాట. ఏం లేదండి, ఇక్కడ నేను ఉలవలుంటాయి కదా! ఆ ఉలవల్ని నైటే నానపెట్టేసుకొని, మార్నింగ్ శుభ్రంగా కడిగేసుకొని, కుక్కర్‌లో పెట్టేసుకొని ఉడికించుకుంటున్నా అనమాట. సో, ఎర్లీ మార్నింగ్ ఇలా చేసేసుకున్నామనుకోండి, దోస, ఇడ్లీ ఇలా ఆయిల్ ఫుడ్స్ ఇలా రొటీన్‌గా కాకుండా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో, ఇలా ఉడికించుకున్న తర్వాత ఆ గుగ్గుళ్ళుంటాయి కదా! గుగ్గుళ్ళని తినేసేసేయండి ఎర్లీ మార్నింగ్. చాలా హెల్తీగా ఉంటది ఫ్రెండ్స్ నిజంగా. ఎనకట కాలంలో ఇలాంటి ఫుడ్సే తినేవాళ్ళనమాట. ఎనకట దోసలు, ఇడ్లీలు అవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి. సో, తినటానికి తిండి లేక జొన్నలు, రాగులు, కొర్రలు, ఆర్కెలు ఇలా ఉలవ గుగ్గుళ్ళు, కంది గుగ్గుళ్ళు అలా తినేవాళ్ళనమాట. అప్పట్లోనే చాలా హెల్తీగా ఉన్నాళ్ళు. ఇప్పుడు మనం నడమంతర తిండి తింటూ చాలా అనారోగ్యంగా ఫీల్ అవుతున్నాం అనమాట. సో, మా జెన్నీ, మా వాసు అయితే చాలా కష్టపడుతూ ఉంటారనమాట. అటు ఆఫీస్‌కి వెళ్తుంటారు, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటారు, వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఈవినింగ్ వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయి నీరస పడిపోతారు. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళిద్దరి కోసమే కాదండి, ఎంతోమంది వర్క్ చేసేవాళ్ళుంటారు. సో, ఈవినింగ్ వచ్చేసరికి చాలా నీరస పడిపోతారనమాట. సో, వాళ్ళ కోసం ఇలా చక్కగా హెల్తీగా డైట్‌ని ప్లాన్ చేసేసుకోండి. ఇలా ఉలవలు నేను కుక్కర్‌లో పెట్టేసి ఉడికించుకున్నా అనమాట. ఉలవలు కుక్కర్‌లో కాకుండా నార్మల్‌గా ఉడికించుకున్నారంటే అస్సలు ఉడకనే ఉడకవు. ఇలా చూసారా? ముగ్గురం తలా ఒక 100 గ్రామ్స్ అయితే గుగ్గిళ్ళు ఈజీగా తినేసేయొచ్చు ఫ్రెండ్స్. మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి ముగ్గురికి కలిపి నేను ఒక 200 గ్రామ్సే పోసుకున్నాను. కానీ ముగ్గురు పర్ హెడ్ 100 గ్రామ్స్ అయితే ఈజీగా తినేసేయొచ్చనమాట. ఆ ఉలవలు ఉడికిచ్చిన వాటర్ ఉంటాయి కదా! వాటిని పక్కన వంపేసుకొని ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి నేను ఇలా ఉలవ చారు రెడీ చేస్తున్నాను. ఇలా ఉలవ చారుని చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటది. ఏం లేదు ఫ్రెండ్స్, మనం వాటర్ పోసేసుకొని ఉలవలు ఉడికించుకుంటాం గదా! ఆ వంచేసుకున్న వాటర్‌లో కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసేసుకోండి. తర్వాత ఆ ఉలవ చారుకి తాలింపు పెట్టేసుకోండి. ఆయిల్ వేసేసుకొని, వెల్లిపాయ దంచేసుకొని తాలింపు వేసేసుకోండి. తాలింపు వేసుకున్న తర్వాత మనం ఉలవ గుగ్గుల్లో నుంచి వంచుకున్న నీళ్లుంటాయి కదా! ఆ వాటర్‌ని ఇందులో వేసేసుకోండి. కొంచెం తగినంత పులుపుకు తగినంత చింతపండు వేసుకున్నాము. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసేసుకున్నా అనమాట. ఇలా ఉలవ చారుని రెడీ చేసేసుకోండి ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి. అలా ఆఫ్టర్‌నూన్ కూడా సింపుల్‌గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఎంత హెల్తీగా ఉన్నామనేదే ముఖ్యం ఫ్రెండ్స్. మీ మీ పిల్లలకి ఎనకట ఐ మీన్ మా నాన్న వాళ్ళ జనరేషన్ అయితే తినటానికి తిండి లేక సొద్దలు, రాగులు ఇలా హెల్తీగా తినేవాళ్ళనమాట. బట్ మన జనరేషన్ వచ్చేసరికి 40 ఇయర్స్‌కే చాలా వీక్ అయిపోతున్నారు. బట్ మన పిల్లల జనరేషన్‌కొచ్చేసరికి వాళ్ళకి మనం ఏం ఫుడ్ పెడుతున్నాము, ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారనేది మీరే ఆలోచించుకోండి. మీ పిల్లలకి ఎంత ఆస్తి పంచిచ్చామా అన్నది కాదు ఫ్రెండ్స్. ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేదే మెయిన్ ఇక్కడ. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లల్ని చూసుకోగలుగుతాము. యాక్చువల్‌గా మా అమ్మ వాళ్ళ జనరేషన్‌కే 50, 60 ఇయర్స్‌కి బాగా వీక్ అయిపోతున్నారు. వాళ్ళే అంత హెల్తీగా తిన్న వాళ్ళే 50, 60 ఇయర్స్‌కి వీక్ అయిపోతుంటే, మనం ఇంకా ఎంత వీక్ అయిపోతాం చెప్పండి? మనం ఎలాంటి ఫుడ్ తిని పెరిగాము? సో, మనం ఆబ్వియస్‌లీ 35-40 ఇయర్స్‌కి బాగా వీక్ అయిపోతామనమాట. మనం 35-40 ఇయర్స్‌కి వీక్ అయిపోయాము అనుకోండి, మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు చెప్పండి? సో, అందుకని మీరు హెల్తీగా తినండి. మీ పిల్లలకి కూడా హెల్తీ ఫుడ్‌ని అలవాటు చేయండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూసారా, నేను ఆ ఉలవ చారుని వేసేసుకొని పులుపు చూసుకున్న తర్వాత కొంచెం పుల్లగా ఉంటే వాటర్ గూడా కలుపుకోవచ్చనమాట. నేను వాటర్ గూడా కలిపేసుకొని తాలింపు పెట్టుకొని ఇలా ఆనియన్ ఒక పచ్చిమిర్చి వేసేసుకొని తాలింపు పెట్టుకున్నాను. ఆ ఉలవల్లో నుంచి వచ్చిన చారుని ఇందులో పోసేసుకున్నాను ఫ్రెండ్స్. అంతే, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటది. తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకోండి. ఫైనల్‌గా కొంచెం కారం వేసేసుకొని బాగా మరగనివ్వండి. అంతే, ఉలవ చారు చాలా అద్భుతంగా ఉంటది. బయట ఎక్కడో హోటల్స్‌లో మీరు తినుంటారు. బట్ అవేంటంటే ఉలవ గుగ్గుళ్ళతో వాటిని ఉలవ గుగ్గుళ్ళని పప్పులాగా చేస్తారు. అలా చేయాల్సిన అవసరం లేదు. ఉలవ గుగ్గుళ్ళు ఉ ఉ ఉడికించగా రాగా వచ్చిన నీళ్ళతో చారు చేసేసేయండి. సో, ఇక్కడ తగినంత కారం వేసేసుకొని ఫైనల్‌గా కొంచెం
కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని బాగా మరగనివ్వండి ఫ్రెండ్స్. అంతే, ఉలవచారు అనేది రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మనం మార్నింగ్ ఆ టిఫిన్ హెల్తీగా చేసేసాము. ఇక్కడ ఉలవచారు రెడీ చేసుకున్నాం కదా లంచ్‌లోకి. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే లంచ్‌లోకి మనకు రైస్‌ని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ మన పిల్లల్ని ఎంత హెల్తీగా ఉంచాలి అనే దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం కదా! యెస్, ట్రస్ట్ మీ. మనం వాళ్ళకి ఏ ఫుడ్ పెడుతున్నామో, ఎలాంటి ఫుడ్ పెడుతున్నామో వాళ్ళే ఎంత హెల్తీగా ఉంటారో. సో, మనం చిన్నప్పటి నుంచి ఏం తిని పెరిగామో, మనం ఎన్ని సంవత్సరాలు హెల్తీగా ఉంటామనేది ఆలోచించుకోండి. ఈ రోజుల్లో మనకి ఎన్ని కోట్లున్నా గానీ హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఇంట్లో ఆరోగ్యంగా ఉండడమే చాలా పెద్ద మనకి ఆస్తి ఫ్రెండ్స్. నిజంగా ట్రస్ట్ మీ. ఇప్పటి నుంచైనా మన డైట్‌ని చేంజ్ చేసుకుందాము. సో, ఇక్కడేంటంటే నేను వెజిటబుల్స్‌తో రైస్ చేస్తున్నాననమాట. లైక్ వెజిటబుల్ పలావ్ లాగా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని నేను వేసేసుకున్నాను. నెయ్యిలో మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోండి. మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోండి. చాలా బావుంటది ఈ ఉలవచారు అండ్ వెజిటబుల్ పలావ్‌తో ట్రై చేసి చూడండి. ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా చాలా అద్భుతంగా ఉంటదనమాట. నేనిక్కడ పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ బీన్స్, క్యారెటు అండ్ ఆహ్ బంగాళదుంప ఇవన్నీ వేసేసుకున్నా అనమాట. లాస్ట్‌లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటాను. సో, ఇంకా కమింగ్ టు డైట్ విషయానికొచ్చేస్తే, సో, మనం ఇడ్లీ తింటాము, దోస తింటాము, ఇంకా పిజ్జాలు, బర్గర్‌లు ఏవేవో తింటాము. బట్ మనం తినే తిండికి మనకి ఎంత మాత్రం ప్రోటీన్స్ అందుతాయో ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంత తిన్నా, ఏం ఫుడ్ తిన్నా గానీ ఫైనల్‌గా మనం ఎంత హెల్తీగా ఉన్నదనేదే ఇక్కడ మ్యాటరు. అందుకనే నేను ఇంత ట్రస్ట్ చేసి చెప్తున్నాను. మీరు ఏమి తినాల్సిన అవసరం లేదు. ఎంతో ఖర్చు పెట్టి బాదం పప్పు, జీడిపప్పు అట్లా తినాల్సిన అవసరం లేదు. మన మన సరౌండింగ్స్‌లో ఉన్న ఫుడ్‌ని మనం మార్చుకుంటే సరిపోతుందనమాట. సో, ఫైనల్‌గా నేనేం చెప్తున్నానంటే మంచిగా మీరు ఆరోగ్యంగా ఉండండి. మీకు కావాల్సిన డైట్‌ని ఇలా చేంజ్ చేసుకోండి. మా వాసు డైలీ చెప్తుంటది నీరసంగా ఉంది అని. ఎందుకుండదు చెప్పండి? ఎర్లీ మార్నింగ్ లేయగానే వంట చేసుకోవాలి, ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి, హడావుడిగా ఆఫీస్‌కెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ 6కొచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ఎవ్వరికైనా నీరసంగానే ఉంటది. కొద్ది రోజులకి విసుగు గూడా వస్తదనమాట. సో, అలా చాలా మంది కష్టపడే వాళ్ళు ఉంటారు. సో, మీకు మీరు తినాలి, మీ పిల్లల్ని చూసుకోవాలి, మీ హస్బెండ్‌ని చూసుకోవాలి, మీ ఫ్యామిలీని మీరే చూసుకోవాలి. సో, మీరు అలా నీరసపడిపోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు చెప్పండి? అట్‌లీస్ట్ మిమ్మల్ని చూసుకోవడానికైనా ఎవరైనా ఉండాలి కదా! సో, మీరు హెల్తీగా తినండి. మీరు హెల్తీగా ఉండి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండండి. మీరు నీరసపడిపోయారనుకోండి, మీకు చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరనమాట. అందుకని డైలీ ఖచ్చితంగా మీరు నైట్ టైము కానీ, మార్నింగ్ కానీ, ఆఫ్టర్‌నూన్ కానీ డైట్‌ననేది చేంజ్ చేసుకోండి. మార్నింగ్, నైట్ ఖచ్చితంగా హెల్తీగా తినండి. ఆఫ్టర్‌నూన్ ఏం తిన్నా పర్లేదు. ఆఫ్టర్‌నూన్ ఖచ్చితంగా వైట్ రైస్ తింటారు. అది నేను చేంజ్ చేయలేను. మేము కూడా చేంజ్ చేసుకోలేము. సో, అందుకని మార్నింగ్, నైట్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ నేను వెజిటబుల్ పలావ్ అనేది రెడీ చేసేస్తున్నాననమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వెజిటబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత కావాల్సినన్ని ఎసురు వేసేసుకోండి. అంతే. 1కి 1:30 వేసుకున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసులు రైస్ కడిగేసుకొని 3 గ్లాసుల ఎసురు వేసేసుకున్నాను అనమాట. సో, సింపుల్‌గా ఇలా వెజిటబుల్ పలావ్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. కమింగ్ టు ఇంకా హెల్త్ విషయానికొచ్చేస్తే, సో, మనం ఏం చేస్తాము, మేము మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ మాత్రమే లంచ్ తింటున్నాము. మార్నింగ్, నైట్ టిఫిన్సే చేస్తున్నామండి. బట్ మాకు ఓపిక ఉండట్లేదు. చాలా నీరస పడిపోతున్నాము. ఆఫీస్‌లో వర్క్ చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి. ఆఫీస్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో పని చేసుకోవడానికైతే ఖచ్చితంగా ఓపికుండదు. సో, ఇంట్లో పనితో పాటు మన పిల్లల్ని గూడా చూసుకోవాలి గదా! సో, అలా చూసుకోవాలి. మనం బాగా హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం తినే డైట్‌ని చేంజ్ చేసుకోవాలి. ఎనకట ఎనకట కాదు, ఇప్పటికి కూడా గుర్రాలకి ఉలవలు మాత్రమే ఉడకపెట్టి గుగ్గుళ్ళు ఆహారంగా ఇస్తారనమాట. సో, గుర్రాలు చూసారా ఎంత ఫాస్ట్‌గా ఉరుకుతాయో, అలా మనం కూడా మనం తినే డైట్‌ని ఇలా ప్లాన్ చేసుకొని చేంజ్ చేసుకోండి. యాక్చువల్‌గా ఉలవలనేది చాలా చాలా హెల్తీ. చాలా హెల్తీ అనమాట. సో, ఉలవల్ని మెత్తగా ఉడికించుకొని తిన్నారనుకోండి ఈజీగా తినేసేయొచ్చు. ఇంకా అందులో మీకేమీ అవసరం లేదనమాట. మార్నింగ్ అలా ప్లాన్ చేసుకోండి. ఆఫ్టర్‌నూన్‌కి ఇలా వెజిటబుల్ రైస్ అండ్ ఉలవచారు రెడీ చేసేసుకోండి. ఇలా ఎసురు కాగగానే నేను బియ్యం కూడా వేసేసుకున్నాను. వెజిటబుల్ పలావ్ కూడా రెడీ అయిపోతుందనమాట.
సో ఇక్కడొచ్చేసి ఎసురు కాగిన తర్వాత రైస్ వేసేసుకొని ఉడికించుకోవాలనమాట. నేనెందుకు ఇంత ఇంత హెల్తీగా చెప్తున్నాను అంటే, అందరూ ఇలా తినాలని లేదు. మనం ఏం తిన్నా కానీ, మనం తినే వైట్ రైస్‌లో ఏముంటది చెప్పండి? ఎనకట తినటానికి బియ్యం లేక జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఆర్కెలు ఇలా పండించుకొని తినేవాళ్ళనమాట. ఎప్పుడో పండగలకి వైట్ రైస్ వండుకునేవాళ్ళనమాట. ఇప్పుడు మనం తింటున్న ఫుడ్డులో మాత్రం షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. తిన్న తర్వాత మనకు ఓపికే ఉండదు. సో, అందుకని ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసి చూడండి. మీ పిల్లలకి కూడా ఇలా డిఫరెంట్‌గా పెట్టండి. మనం వాళ్ళకి ఎంత ఆస్తి ఇచ్చామన్నది కాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం వాళ్ళని ఎంత ఆరోగ్యంగా పెంచామనేది ఇక్కడ ముఖ్యమనమాట. మీరు కూడా ఇలా హెల్తీగా ట్రై చేయండి. రేపటి నుంచి కాదు, ఇలా డైలీ మీకు హెల్తీ రెసిపీస్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మేము ట్రై చేసి తింటున్నవే మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. కంపల్సరీగా మేము ఇక్కడ ట్రై ఫైనల్‌గా చేస్తున్నవే రైస్ మీకు కూడా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. కొత్తిమీరననేది వేసేసుకోండి. అన్నం దించే ముందు పైన ఒక స్పూను నెయ్యిని వేసేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. సో, ఇక్కడ ఉలవచారు బిర్యానీ అని రెస్టారెంట్‌లో పెడతారు కదా! అలాగే మనం బిర్యానీ చేసుకోవాల్సిన అవసరం లేదు. వైట్ రైస్‌లోకి బావుంటాయి ఉలవచారు అండ్ ఇట్లా కలర్ రైస్‌లోకి కూడా బావుంటాయన్నమాట. సో, నేను ఇలా వెజిటబుల్స్ వేసుకొని కలర్ రైస్ చేసేసుకొని ఉలవచారుని రెడీ చేసేసుకున్నా అనమాట. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని పైన నేను నెయ్యి కూడా వేసేసాను. అంతే ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి ఓన్లీ రోజు కలర్ రైస్ అని కాదు, మీకు నచ్చినట్టుగా ట్రై చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అనేది వేసేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో రైస్ కూడా. చిన్న పిల్లలు వెజిటబుల్స్ తినటానికి ఇష్టపడరు. సో, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. కలర్‌ఫుల్‌గా ఉంటుంది అండ్ దట్ హెల్తీగా వెజిటబుల్స్ కూడా తింటారనమాట. సో, ఇలా వేసేసుకొని ఉలవచారుతో అండ్ రైతాతో మీరు తినేసేయొచ్చు. బావుంటుందనమాట. సో, కమింగ్ టు నైట్ డిన్నర్‌కొచ్చేసరికి చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, చూడటానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇలా ఉలవచారుతో కలర్ రైస్ అండ్ రైతాతో తినేసేయండి. నైట్ కమింగ్ టు డిన్నర్‌కొచ్చేసరికి కంపల్సరీగా మీకు షుగర్ ఉన్నా లేకపోయినా, మనకి షుగరొచ్చిన తర్వాత డైట్ పాటించే బదులు ఇప్పటి నుంచే ఆడతా పాడతా తినండి. సో, మీకు ముందుగానే షుగర్ రాకుండా ఉంటది. హెల్త్ బావుంటది. అండ్ చాలా ఓపికగా కూడా ఉంటారనమాట. సో, మనం షుగరొచ్చాక కంపల్సరీగా నైట్ రొట్టె తినాలి అని బాధపడే బదులు, అది రాకుండానే ఒకరోజు నైట్ రొట్టె, ఇంకొక రోజు ఇష్టం వచ్చినట్లు అలా తింటూ ఉండండి. సో, కంపల్సరీగా నైట్ జొన్న రొట్టెని తినండి. అది కూడా మేము ఏ రొట్టె అయినా తినండి. చాలా బావుంటదనమాట. బట్ అన్నిటికన్నా పచ్చజొన్నలతో రొట్టె తినండి. ఇంకా చాలా చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే మేము లాస్ట్ 9 మంత్స్ నుంచి ట్రై చేశాము. అలా ట్రై చేసి మాత్రమే మీకు చెప్తున్నాము. మీరు నైట్ టిఫిన్ చేసేదానికి, రొట్టె తినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటది. నేను చెప్పానని కాదు. మీకు ఒకవేళ నమ్మకం ఉంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నైట్ దోస, ఇడ్లీ ఇలా టిఫిన్స్ తినే బదులు ఒక్క జొన్న రొట్టె తినేసి మీరు జొన్న రొట్టె తినేసి అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా చేంజెస్ అనేది చూస్తారు. నేను చెప్పినట్లు కాదు. మేము ఖచ్చితంగా మా నాన్న డైలీ తింటున్నాడు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అండ్ మా వాసు కూడా ఇలాగే సఫర్ అవుతూ ఉంటదనమాట. నీరసంగా ఉందని. దానికి నేను మొత్తుకొని చెప్తాను జొన్న రొట్టె తినవే అని. బట్ ఏంటంటే అందరికీ చేసుకోవటం రాదు కదా! చెయ్యటం చాలా కష్టం అనుకుంటారు. అలా కానే కాదండి. మనం తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి రొట్టెలు చేయడము. ఖచ్చితంగా ట్రై చేయండి వస్తది. ఏదైనా చేయగలుగుతాం మనము. కష్టం కానే కాదు. ఫస్ట్ 1, 2, 3, 4 రోజులు ఇబ్బంది పడొచ్చు. తర్వాత ఖచ్చితంగా అనేది వస్తదనమాట. సో, ఇలా జొన్న రొట్టె చేసేసుకోండి. వగరుగా ఉంటది, తినలేము జొన్న రొట్టె అనుకోవద్దు. చాలా బావుంటది. హెల్త్ కోసం అండి. మీరు ఒక దోస, చట్నీ తినే బదులు ఇలా జొన్న రొట్టె తిని చూడండి. ఒకరోజు దోస తిని మార్నింగ్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి జొన్న రొట్టె తిని నెక్స్ట్ డే మార్నింగ్‌కి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జొన్న రొట్టె చేశాను గదా! మా నాన్న ఏం చేస్తున్నాడంటే కొంచెం మాస్‌గా తినేవాళ్ళైతే ఇలా ఉల్లిగడ్డ కారం నూరుకొని, అందులో పాల మీద మీగడ వేసేసుకొని, కలుపుకొని తినండి. లేదు ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే, ఒక్కొక్కసారి మేము ఇలా కూడా ట్రై చేస్తామనమాట. ఉల్లిగడ్డ కారం వేసేసుకొని జొన్న రొట్టె ఏ రొట్టె అయినా ట్రై చేస్తాము. ఇది కూడా బాగా స్పైసీగా అనిపిస్తది. పాల మీద మీగడంతా వేసుకొని, అప్పుడే నూరుకున్న ఉల్లిగడ్డ కారం వేసుకొని, జొన్న రొట్టె వేసుకొని తింటుంటే చాలా బావుంటది. బట్ అందరూ ఇంత స్పైసీ తినలేరు గదా! సో, వాళ్ళ కోసం జొన్న రొట్టెలోకి ఏదో ఒక కర్రీననేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. పప్పులో బావుంటది. ఏదైనా పులుసు కూరల్లో బావుంటది. ఎలాగైనా బావుంటది. మీకు వగరనేదే అనిపిచ్చదు. పచ్చజొన్నలనేది చాలా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ కంపల్సరీగా నైట్ పచ్చజొన్న రొట్టె తింటారు. సో, వాళ్ళు తింటున్నారు అంటే ఎందుకు? ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ ఉండవు అందులో. అండ్ దట్ చాలా ఓపిక ఉంటదనమాట.
సో వాళ్ళు అప్పుడు తినే దానికన్నా మనం ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఇంకా ఆరోగ్యకరంగా ఉంటాం అనమాట. మేమైతే ఇలా జొన్న రొట్టెలోకి అలా కావాలంటే ఉల్లిగడ్డ కారంతో అయినా తినొచ్చు. లేదు అంటే ఇక్కడ సింపుల్‌గా ఎగ్ ఫ్రై చేసుకోండి. అద్భుతంగా ఉంటది. మీకు అసలు రొట్టె తింటున్నామన్న ఫ్లేవర్ కూడా ఉండదు. ఖచ్చితంగా ఒక జొన్న రొట్టె ఒకటి మీన్స్ 70-100 గ్రామ్స్ పిండి పెట్టేసుకొని రొట్టె చేసుకోండి. అండ్ 3 గుడ్లతో ఎగ్ ఫ్రై చేసుకోండి. 3 గుడ్లకు కావాల్సిన కొలత చెప్తా చూడండి నేను. ఒక 100 గ్రామ్స్ ఆనియన్స్ తీసుకోండి. ఒక 5-6 వరకు పచ్చిమిర్చి తీసుకోండి. ఇంకా నేను ఇక్కడ ఎండు కారం వేయను అనమాట. స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి వేసేసుకొని తాలింపు వేసుకొని 100 గ్రామ్స్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని ఇలా తాలింపులో ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా అవి కొంచెం కచ్చా పచ్చగా వేగాలన్నమాట. ఇక్కడ కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట. కర్రీ టేస్ట్గా ఉంటుంది. అండ్ దట్ కరివేపాకు కూడా ఈజీగా తిన్నట్లు అయిపోతుంది అనమాట. విడిగా కరివేపాకు తినాలంటే తినం కాబట్టి ఇలా కర్రీస్లో ఎక్కువగా వేసుకొని యూస్ చేసుకోండి. ఇది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా 100 గ్రామ్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి తాలింపు వేసుకొని కరివేపాకు వేసుకొని ఒక 3 గుడ్లు అనేది పగలగొట్టి వేసేసుకోండి. ఇలా ఫ్రై కొంచెం ఉప్పు పసుపు వేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎగ్ ఫ్రై విత్ జొన్న రొట్టెతో నైట్ అనేది డిన్నర్ని కంప్లీట్ చేసేసుకోండి. మార్నింగ్కి మీకే చేంజెస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తాయన్నమాట. సో నేను చెప్పానని కాదు, మీకు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇన్ కేస్ ఎగ్ తినని వాళ్ళు, ఎగ్ నచ్చని వాళ్ళు ఉంటే ఏదైనా ఆకుకూర పప్పు కానీ, నార్మల్ పప్పు కానీ, లేకపోతే ఏదైనా పులుసు కూరతో కానీ ట్రై చేయండి. ఎలా తిన్నా కానీ బాగుంటుంది అనమాట. కానీ కంపల్సరీగా నైట్ మాత్రం మీరు రొట్టెని ట్రై చేయండి. మార్నింగ్ టిఫిన్స్ స్కిప్ చేసి ఇలా సలాడ్స్ లాగా ట్రై చేసుకొని తినేసేయండి. ఇలా ఎగ్ ఫ్రై అయిపోయిందనమాట. ఆ రోజు నేను 2 ఎగ్గులతోనే చేసేసాను అనమాట. నాన్న లైట్గానే కావాలన్నాడు కాబట్టి 2నే వేసాను. కానీ ఒక్క జొన్న రొట్టెకి 3 ఎగ్స్తో 100 గ్రామ్స్ ఆనియన్స్ వేసుకొని ఎగ్ ఫ్రై విత్ జొన్న రొట్టె తినండి. ఇంకా కావాలంటే నైట్ పడుకునేటప్పుడు ఒక హార్లిక్స్ వేసేసుకొని ఒక పావు లీటర్ పాలు తాగేసేయండి కంపల్సరీగా. జొన్న రొట్టె విత్ ఎగ్ ఫ్రై చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. జొన్న రొట్టె విత్ ఎగ్ ఫ్రై ఒక పావు లీటర్తో హార్లిక్స్ వేసేసుకొని పాలు తాగండి, లేదా బటర్ మిల్క్ అయినా తాగండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మార్నింగ్కి మీకే కనిపిస్తుంది, చాలా చాలా చేంజ్ ఉంటుంది అనమాట. సో మా వాసు జెన్నీ ఇలా కష్టపడే వాళ్ళ కోసం, జెన్నీ వాసునే కాదండి, చాలా మంది ఎంతోమంది వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ కోసం ఇలా డైట్ని చేంజ్ చేసుకోండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. Thank you friends. Thank you for watching this video.